ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ద్రాక్షారామ క్షేత్రంలోని అష్టభైరవులు మరియు కాలభైరవుడు. ఈ ఆలయం మీకు ద్రాక్షారామ క్షేత్రంలోని తూర్పు గోపురానికి మరియు ఉత్తర గోపురానికి మధ్యలో ఉంటుంది. ఈ కాలభైరవ ఆలయానికి వెలుపల మీకు అష్టభైరవులు ఉంటారు. అలాగే ఆలయంలో మీకు కాలభైరవుని విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. వాటిని మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అసలు ఎవరి కాలభైరవుడు? కాలభైరవుడు అనగా శివుని దేవాలయంలోని క్షేత్రపాలకుడు. ఈ కాలభైరవుడే బ్రహ్మదేవుని యొక్క 5వ తలను నరికాడు. అప్పుడు తన పాప పరిహారం కోసం కాలభైరవుడిని శివుడు పుర్రెలో అన్నాన్ని భిక్షమెత్తుకొని దాన్నే తినమని చెప్పాడట. అలాగే ఎవరైతే శివుని ధిక్కరిస్తారో వాళ్ళకి కాలభైరవుడు కనిపించి భైరవ యాతన గురి చేస్తాడట. ఈ వీడియో మీకు నచ్చినా, ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కింద చెక్ చేయండి.